యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. దేవుడు ప్రతి మానవునికి అవయవాలు ఇచ్చినాడు. ఆ అవయవాల్లో మరి అతి ప్రాముఖ్యమైన అవయవం మరి రీప్రొడక్టివ్ ఆర్గన్ అంటారు. మరి ఆ రీప్రొడక్టివ్ ఆర్గన్ని మరి దేవుడు ఏ విధంగా ఎందుకు ఇచ్చినాడో అందుకొరకే ఉపయోగించాలి. అంటే వివాహ బంధంలోనే ఆ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఉపయోగపడతాయి. అలా కాకుండా మరి నా ఇష్టం అనుకుని మరి విచ్చలవిడిగా మరి తిరిగితే కనుక భయంకరమైన వ్యాధులు వస్తాయి. అందులో అతి భయంకరమైనది హెచ్ఐవి. ఒకసారి హెచ్ఐవి వచ్చిందంటే జీవితాంతం కూడా దాంతో మరి శ్రమ పడాలి. అదొకటే కాదు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ మనుషులు ఏమైపోతారంటే టీబీ పేషెంట్ కన్నా దారుణం అయిపోతారు. వాళ్ళు ఇమ్యూనిటీ ఉండదు, త్వరగా రోగాలు వచ్చేస్తే తర్వాత అత్యంత దారుణమైనటువంటి మరి హీనస్థితికి వెళ్ళిపోతారు. మరి ఎముకలు గూడైపోయి చివరికి వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు ఎక్కువ కాలం కూడా బతకరు, త్వరగానే చనిపోతారు. అయితే కొంతమంది మరి మందులు వాడుకుని మరి ఆహారాలు తీసుకుని కొంతమంది అలా క్షీణించకుండా చూసుకుని కొంతమంది బతుకుతారు. ఏదేమిటి కూడా వారి జీవిత కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గమనించండి, ఎప్పుడైనా సరే దేవుడిచ్చిన పవిత్రమైన మరి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ వాటిని జాగ్రత్తగా అంటే వివాహ జీవితంలోనే మరి అది దేవుడు ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. ఎందుకంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మరి సంతాన ఉత్పత్తిని కలుగు చేసేటువంటి అవయవాలు. అది ఎందుకంటే దేవుడు జతపరిచిన తర్వాత వాళ్ళిద్దరూ మరి పిల్లల సంతానం కలిగి ఆ సంతానంతో సంతోషంగా ఉండాలి. మరి ఆ విధంగా ఒక పవిత్రమైన బంధం కలిగి ఆ పవిత్రమైనటువంటి సంతానాన్ని ఈ లోకంలో తీసుకురావాలని దేవునికి ఉద్దేశం. అలా కాకుండా ఈ రోజుల్లో అపవిత్రమైన సంతానం, అపవిత్రమైన పనులకి ఎంతో మరి దేశం మరి ప్రపంచమంతా కూడా నిండిపోయి అనేకమైన వ్యాధులకి, రోగాలకి, శ్రమలకి గురవుతున్నారు. అదొకటే కాదు, దేవుని ఉగ్రత కూడా వారిపై వస్తుంది. ప్రతి ఒక్కరు గమనించండి. మరి దేవుడు మీకు ఇచ్చిన అవయాల్ని బట్టి దేవుని స్తుతించి మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్.